నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్డీఏ కుటుంబ నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నాడు ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ మండలంలో 250 అడుగుల నుండి 300 అడుగుల వరకు లోతు బోర్లు వేసి ఉప్పు నీటిని రొయ్యల సాగు కోసం ఉపయోగిస్తూ ఆ ఉప్పు నీటిని మరియు వ్యర్థ జలాలను పంట కాలువలు, చెరువుల్లోకి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆక్వా సాగు రైతులు వదులుతున్న ఉప్పు నీరు మరియు వ్యర్థ జలాల మూలంగా చెరువులు కలుషితమవుతున్నాయని అన్నారు. త్రాగునీరు, పశువుల మేత సైతం కలుషితమైనందున మూగ జీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయన్నారు. ఈ లోతు బోర్లతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉప్పు నీరు అధికంగా రావడంతో సారవంతమైన భూములు నిస్సారంగా మారిపోయి వరి సాగుకి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని, వరి రైతులు తీవ్ర నష్టాలకు తాళలేక తమ భూములను బీడు భూములుగా వదిలేస్తున్నారని తెలియజేశారు. అన్నం పెట్టే వరి రైతుని, వరి పంటని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, కాగుటూరు రవీందర్ రెడ్డి, దండు శ్రీనివాసులు, వేళ్లపాలెం రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ముందు బ్రహ్మదేవి నుంచి ముత్తుకూరు వరకు డీప్ బోర్లతో 40 సెల్నిటీ నుంచి 20 సెల్నిటీ దాకా పంపు చేసి అవి పాండ్లో స్టాక్ చేసి ఆ నీళ్ళని మన ముత్తుకూరుకి వచ్చే చెరువులకి, ఇరిగేషన్ ఛానల్స్కి డ్రైన్గా వదులుతున్నారు. దీనివల్ల చెరువులన్నీ ఉప్పు నీటి మయమైపోయింది. ఈరోజు చెరువులన్నీ కూడా ఈ ఉప్పు నీటి వల్ల కలుషితం అయిపోతా ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, పంట కాలువలు, పంట వరి పంట మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే 250 అడుగుల నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లేసి ఉప్పు నీటితో రొయ్యలను సాగు చేసి ఆ ఉప్పు నీటిని అంతా కూడా చెరువులకి వదిలేటువంటి పరిస్థితి. కాబట్టి వీటి మీద మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. వెంటనే ఆ బోర్లన్నింటినీ కూడా తొలగించాలి, వాటిని మూసేయాలి. కొత్తగా వేసే బోర్లకి పర్మిషన్ ఇవ్వకూడదు. రైతులని ఈ రొయ్యల సాగు నుంచి కాపాడాలి. వరి రైతు నేను తినే తిండి, తాగే నీరు, నా జంతువులు, నా పొలముకి తెచ్చుకునే నీరు కలుషితం అవ్వాలని ఏ రైతు కూడా అనుకోడు, ఏ మనిషి కూడా అనుకోడు. అందుకు ఒక మానవతావాదిగా మనందరం కూడా కలిసి రావాలా. అన్నలు పెద్దలు చెప్పినట్టు రిలే నిరాహార దీక్ష ఈ సమస్య తీరకపోతే స్టార్ట్ అవుతుంది. దీన్ని మేము అంచెలంచెలుగా తీసుకెళ్లి అవసరమైతే మేము రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఈ రిలే నిరాహార దీక్షకి సంఘీభావం తెలిపే ప్రసక్తి వస్తుంది. పోతున్నాం. ఎవరైతే ఈ డీ బోర్లు వేస్తున్నారో మీరు ముందుకొచ్చి, మీరు నోటీసులు రాకముందే మీ బోర్లు మీరు ఆపుకొని పక్క రైతులకి సాయపడండి. లేకపోతే సిస్టమ్ ప్రకారం పనిచేస్తుంది. రైతు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు వస్తాయి. ఖచ్చితంగా ఈ డీ బోర్ల వ్యవస్థ అయితే ఏదో ఉందైతే ఆపడం అయితే